ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత కలిగి ఉంటారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. బంధువులతోటి మిత్రులతోటి సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యవహారికంగా కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దూరమవుతాయి. కుటుంబ పరిస్థితుల్లో మాత్రం సఖ్యత పెరుగుతుంది. గతంలో ప్రారంభించినటువంటి పనుల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విధి నిర్వహణలో సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. జాప్యాలను తొలగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. కోర్టు సంబంధిత నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ పనుల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి. స్థిరాస్తి విషయాల్లో మాత్రం అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా సంబంధిత విజయాలు ఈరోజు సింహరాశి వారికి దక్కుతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాకులతల నుంచి బయటికి రాగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అభివృద్ధి కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక గృహ కార్యాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి నూతన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా తలెత్తుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా చిరాకులు వంటివి ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. చిరాకులను తొలగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక సంబంధిత నూతన లావాదేవీలు ఈరోజు కొంతవరకు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు ధనుసు రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. మంచి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని కల్పిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మిత్రులతో లబ్ధి పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహ పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం ప్రోత్సాహాన్ని పెంచుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా ప్రోత్సాహ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా జాప్యాలు లేకుండా వెనువెంటనే కార్యనిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార నూతన ప్రయత్నాలు విస్తరణలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.